హాయ్ దర్శి. హాయ్ ఫన్నీ అన్న. వెల్కమ్ టు ఎన్టీవీ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను, ఎలా ఉన్నావు? అండ్ చాలా ఫ్రీక్వెంట్గా ప్రేక్షకులను పలకరిస్తున్నావు ఈ మధ్య. నేను అనుకోలేదు ఫ్రీక్వెంట్గా పలకరిద్దామని, కానీ రిలీజ్ క్యాలెండర్ డిసిషన్ బట్టి నేను పలకరించాల్సి వస్తుంది. సో యా, అది జరుగుతుంది. సో ఏంటి ప్రేమ అంటే ఏంటి అసలు? ప్రేమ అంటే మీతో ఇంటర్వ్యూ చేయడం. ఎప్పుడో ఒక బ్రదర్గా సజెషన్ చేసేవాళ్ళు, సడన్గా ఇట్లా దిస్ ఇస్ సంథింగ్, ఇది ప్రేమ అంటే. అండ్ ప్రేమ అంటే చాలా ఉన్నాయన్న, చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. చాలా ఎక్కువ సార్లు అవన్నీ చాలా దీంట్లో పెడదామని పెట్టడానికి ట్రై చేసాం. అన్నీ కాదు కానీ కొన్ని ఎంటర్టైనింగ్గా, ఫన్నీగా, కామెడీగా, హ్యూమరస్గా చేయాలని చాలా చేసాం. మంచి డ్రామా ఉంది దీంట్లో, మెసేజ్ ఏం మాత్రం లేదు. సో పూర్తిగా జస్ట్ కమ్ హ్యావ్ ఫన్ అండ్ లీవ్, దట్ ఈస్ ఆల్ లవ్ ఇస్ ఆల్ అబౌట్. అంటే ఏంటి ఇందులో స్పెషల్ అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ రామ్ కామ్స్ వస్తూ ఉంటాయి. సో మీ ప్రేమ అంటే ఇది కూడా సేమ్ జోనర్ రామ్ కామ్. ప్రేమ అంటే అనేది కాస్త టైటిల్ పక్కన పెడితే ఈ అప్రోచ్ ఏదైతే ఉందో, అంటే మ్యారేజ్లో ఉండే అప్రోచ్ కానీ, లవ్, మ్యారేజ్ అండ్ వైవాహిక జీవితం, ఈ 3 కేటగిరీస్ మనం సినిమాల్లో చాలా చాలా సినిమాల్లో, తెలుగు సినిమాల్లో, భారతదేశంలో చాలా చూసాం. దాన్ని ఇవాళ రేపు మోడర్న్గా ఆలోచించే ఐడియాస్ ఉండే కపుల్స్, తర్వాత వాళ్ళ ఫైనాన్సెస్ ఎట్లా బతకాలి ఇండిపెండెంట్గా, ఒక స్మాల్ టౌన్ నుంచి హైదరాబాద్కి మూవ్ అయితే ఎట్లుంటాయి, ఇలాంటి అంశాలు లైట్ లైట్గా తీసుకొని, ఇంట్లో అప్పులు ఉంటే అవి ఎట్లా తీర్చాలి, ఇలాంటి అన్నీ పెట్టుకొని చేస్తూనే ఇవాళ రేపు ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లా మాట్లాడతారు, ఈ భాష మాట్లాడుకుంటూ ఇవన్నీ చేయడం, ఈ అప్రోచ్ నేను ఇప్పుడు దాకా నేను చేయలేదు, మిగతా వాళ్ళు చేస్తున్నారు. సో నాకు ఇది కొత్తగా అనిపించి ఐ థాట్ డెఫినెట్లీ నా నుంచి చూడడం కాస్త కొత్తగా ఉంటుందని ఇది చేస్తున్నాను. సార్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్. యా, ఇప్పుడు ఏంటంటే అన్న, మన పేరెంట్స్ ఎక్కడ సిటీలో ఉన్న, ఊర్లో ఉన్న ఏంటంటే వృత్తిరీత్యా, ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్ నగర్లో మీ ఫ్యామిలీ ఉందనుకోండి, పెళ్లి తర్వాత మీరు గచ్చిబౌలిలో పని చేయాలంటే ఇటు వచ్చి ఉంటున్నారు. వీకెండ్కి అట్లా మెల్లగా మియాపూర్ దగ్గర ట్రైన్ ఎక్కి దిల్సుఖ్ నగర్ పోయి మంచిగా అదే మెట్రోలో పోయి అందరు వీకెండ్ పేరెంట్స్ లేదా వాళ్ళు ఇటు రావడం లేదు. సో ఇలాంటివి మనం చూస్తున్నాం. సో అలాంటి ఒక సందర్భం, అలాంటి ఫ్యామిలీస్ ఉండే కొంచెం డ్రామా, తర్వాత వీళ్ళకుండే ఆస్పిరేషన్స్, ఈ జాబ్ ఎట్లుంటుంది, ఆ జాబ్ ఎట్లుంటుంది, ఎట్లా చేయాలి ఏంటి, తర్వాత డెస్పరేట్ టైమ్స్లో తీసుకునే డెస్పరేట్ మెజర్స్. పోస్టర్ చూస్తుంటే సడన్గా చిన్న సర్ప్రైజింగ్, ప్రియదర్శి, ఆనంది అండ్ సుమా కనకాల ఇన్ని అన్నారు. సుమా గారు ఆల్సో ఈస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. వారి ఏమంటారు, వారి పాత్ర కూడా దీంట్లో చాలా ఉన్నది చెప్పాలంటే. చాలా వారు కూడా ఇప్పుడు దాకా చేయని ఒక కొత్త పాత్ర అని నేను చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం వారిని నిజంగా చూసింది ఏంటంటే జేమ పంచాయతీలో మనం చూసాం. దాంట్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు యాజ్ అన్ యాక్టర్. సో దీంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్, అంటే మీరు టీజర్ చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ లాగా, కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ బాగున్నారు అన్న. సో దట్స్ లైక్ సినిమాలని ఎంచుకునే ప్రాసెస్ అంటే టోటల్గా నీ దగ్గర నుంచి మంచి హాస్యరస ప్రధానమైనటువంటి చిత్రాలు చూసాం, అలాగే ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ కూడా డెలివర్ చేయడం జరిగింది. సో వన్స్ ఒక కథ విన్నప్పుడు, లేదు ఇది నాకు బాగుంటుంది, ఇది నేను చేయాల్సిన కథ, ఇలాంటి డెసిషన్ అనేటువంటిది ఎలా జరుగుతూ ఉంటుంది జనరల్గా ఒక కథ విన్నప్పుడు? ఏం లేదన్న, ఫస్ట్ సింపుల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కథ చెప్పారనుకోండి నాకు, అరే ఇది భలే ఉంది, ఎలిమెంట్ ఉంది, యూ ఆల్ హ్యాస్ హ్యావ్ దట్ లిటిల్ క్లిక్, యూనో, అరే ఇది పాయింట్ వస్తుంది రా, దీన్ని చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే చెప్పిన కథ మొత్తం అబ్బా అసలు దీంట్లో ఇక ఎటువంటి కరెక్షన్ లేకుండా చేయొచ్చు అనేది అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు అద్భుతమైన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో అన్ని కొంచెం బాగున్నాయి, కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఇంకా బెటర్ చేయొచ్చు అని. సో ఆ రైటర్ తోటి నేను ఎంతవరకు నేను ఐ కెన్ బీ ఇన్ దట్ వేర్ ఎన్ని చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకొని ఇట్లా చేయొచ్చు, క్యారెక్టర్స్ అవి చేసుకొని కొన్ని చేయొచ్చు. కొన్ని ఏంటంటే డైరెక్టర్ షూటింగ్ అంటే ఇక డైరెక్ట్ కొన్ని కథలు ఉంటే డైరెక్ట్ ఇట్లా లెట్స్ గో షూట్, అలాంటి కథలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ప్రేమ అంటే పెద్దగా నేను చేంజెస్ అంటే అడగాలని కాదు, కానీ చిన్న చిన్న అరే ఇక్కడ ఇట్లా అనుకుందాం, ఈ క్యారెక్టర్ ఇట్లా చేద్దామని బెటర్మెంట్ చేసిన సందర్భాలు తప్పి. సో ఇలాంటి పారామీటర్స్లోనే నేను సినిమా ఒప్పుకుంటాను, చేస్తాను. అండ్ ఇంకంతే అన్న, నాకు నా రైటర్కి నేను చేసే కథ నచ్చాలంతే. అంటే దట్స్ లైక్
మంచి బ్యానరు అలాగే మంచి సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ ఉండి కూడా కథ నీకు నచ్చి కూడా ఒక్కొక్కసారి సమ్హౌ బ్యాక్ ఫైర్ అవుతాం. సో అలాంటప్పుడు అంటే యూ ఎవర్ గాట్ కన్ఫ్యూజ్డ్ లైక్ ఇదేంటి నేను ఇలా అనుకున్నది ఇలా ఎందుకయింది అని, కానీ దాన్ని మళ్ళీ ఒకసారి అవలోకించుకుంటే ఏంటి అన్నది అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయన్న. అండ్ అట్లాంటి సందర్భం ప్రతిసారి ఇట్ ఇస్ అ గ్రేట్ లెర్నింగ్. అంటే ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ నాకు బేసికలీ ఒక కొత్త ఛాన్స్ ఇచ్చింది నేర్చుకోవడానికి. అండ్ డెఫినెట్లీ అవన్నీ అదే అన్న హార్ట్ఫుల్గా నమ్మిన తర్వాత ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని జోక్స్ వేసుకుంటాం అన్న, అందరు సరదాగా మాట్లాడుకుంటే మనం ఏదో మాట అంటాం. మరి అది మీరు జోక్గా మాట్లాడినట్టు ఉంటుంది కానీ వాడు చాలా అఫెండ్ అయిపోతారు అనమాట. నేను చాలా క్యాజువల్గా అన్నాను రా, ఏందనేది నువ్వు బొక్క ఇంత మాట అనేది క్యాజువల్ యూనో సందర్భం. ఎందుకంటే అప్పుడు ఏమనుకుంటాం మనం, అరే బడితో అలా మాట్లాడుకుండా ఉండాల్సింది, నెక్స్ట్ టైం మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ లర్నింగ్స్. సో నేను అన్నీ నమ్మి మంచి బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఉన్నా కూడా ఒకసారి ఫెయిల్ అయినప్పుడు ఆల్ ఐ ఫీజ్ లైక్ ఓకే లెట్స్ గో బ్యాక్ అగైన్ టు ద డ్రాయింగ్ బోర్డ్. మళ్ళీ పేపర్ మీద ఖాళీకి కూర్చున్నప్పుడు మళ్ళీ డైరెక్టర్తో కూర్చొని మళ్ళీ ఒకసారి చేసే పనినే ఇంకా కరెక్ట్గా చేయడం తప్ప అంతకుమించి నేను ఇంకేం చేయలేదు, అదే చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఏంటంటే దర్శకుడు లేకపోతే రైటరో కథ చెప్పిన తర్వాత ఓకే అంటారు, దర్శకుడితో ఇంకా డైరెక్ట్ అతను ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయే ఒక టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న హీరోలు అందరూ కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏది ఒక స్టోరీ దగ్గర నుంచి, ఒక డైలాగ్స్ దగ్గర నుంచి, ఏదైనా దాని తాలూకా ఇంప్రొవైజేషన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా హీరోలు దర్శకులతోనే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే కంటెంట్కి? నేను నా గురించి చెప్తా అన్న. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో చెప్తాను, ఆర్ కొంచెం వెనక్కి వెళ్ళి కోర్టు సందర్భంలో కూడా చెప్తాను. నేను లెట్స్ కమ్ ఫ్రమ్ కోర్ట్ సినిమా నాకు చెప్పినప్పుడు బ్రిలియంట్ ఐడియా. అంటే అసలు ఆ పాక్సో అనే చట్టాన్ని దాని గురించి ఎట్లా మాట్లాడవచ్చు, అది ఎట్లాంటి సెటప్ అని నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒకటే అడిగా డైరెక్టర్ని, ఇది చాలా అథెంటిక్గా చేద్దాం. కోర్ట్ రూమ్ డ్రామా అనేది తెలుగులో చాలా తక్కువ వస్తుంటాయి, పేరుకు చెప్పుకోవడానికి 4-5 ఉంటాయి, మనది దాంట్లో స్పెషల్గా ఉండాలి, బాగా చేయాలనేది నా ఇంటెన్షన్. అది నేను డైరెక్టర్ షేర్ చేశాను. సో డైరెక్టర్ కూడా అతను నిజంగా కోర్ట్స్కి వెళ్ళి చూసి ఆ కేసు ఫైల్ తెచ్చి రాసి ఆ కంటెంట్ని మేము నాని అన్న దగ్గర తీసుకెళ్ళాం. ఇది చాలా బాగుందిరా, ఇది వర్కౌట్ అయిద్దని నాన్న చేశాను. సో అది నా ఇన్వాల్వ్మెంట్. అంటే ఏంటి, కథ నాకు నచ్చింది, దాన్ని పర్ఫెక్షన్గా తీసుకుందాము, దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే ఆల్రెడీ మంచి కథ జాన్వి గారి దగ్గరకు వచ్చిందన్న వారు ఫోన్ చేయడము, ఒక వినడము, విన్న తర్వాత బాగుంది, దిస్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇది కంప్లీట్లీ కామెడీకి అని కూడా కాదు, దిస్ నైస్ డ్రామా, దట్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్యాంటర్. సో నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, బాస్ దీన్ని ఎట్లా చేద్దాం, మది అనే క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేద్దాం, ఆనంద్ అనే క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం చేద్దాం అనేది ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్లో ముందు మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని చేసిన తర్వాత షూటింగ్కి వెళ్తాం. షూటింగ్లో నోరు మూసుకొని నా పని నేను చేస్తాను. ఎందుకంటే చేయాల్సిన చర్చ ఇప్పుడు కొన్నిసార్లు అటు ఇటుగా ఉంటే ఇంప్రొవైజ్ చేస్తాం మనం సెట్ మీద, అంతేగాని మొత్తం ఓవర్హాల్ చేయాలనే పరిస్థితి మాత్రం చాలా తక్కువ సార్లు వస్తుందని నేను నమ్ముతాను. అండ్ చాలా ఎక్కువ సార్లు అంటే చాలా ఎక్కువ సార్లు నేను నా రైటర్స్, డైరెక్టర్స్ని, టెక్నీషియన్స్ని పూర్తిగా నమ్ముతా. అది కొన్నిసార్లు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు అది అటు ఇటు కొన్ని మిస్ఫైర్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ కూర్చొని వి గో బ్యాక్ టు ద రైటింగ్ థింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అండ్ దెన్ మళ్ళీ చూసుకోవడానికి ఇది ఉంటుంది. బట్ మై ఇన్వాల్వ్మెంట్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద రైటర్, డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్. సో అంతే, బికాజ్ నేను స్వతహాగా నాకు మంచి మెటీరియల్ అంటే తెలుసు, కానీ నేను రైటర్నేం కాదు, రైటింగ్ చేసి ఉన్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి స్క్రిప్ట్ అంటే ఎట్లుంటుందని నాకు తెలుసు. అంత మాత్రం నేను మంచి గొప్ప స్క్రిప్ట్ రాసిన సందర్భాలు నాకేం లేవు. ఐ డోంట్ హ్యావ్ టాలెంట్స్ లైక్ రైటర్, యాక్టర్స్ లాంటి టాలెంట్స్ నాకు పూర్తిగా లేవు. నాకు తెలుసు వాట్ ఈజ్ అ గుడ్ రైటింగ్ అనేది. సో అది నేను తెలుసుకొని వాళ్ళతో పనిచేస్తుంటాను. దర్శికి ఎగ్జాక్ట్గా ఎలాంటి జోనరా అంటే ఇష్టం మామూలుగా, అండ్ ఏ జోనరాలో
కంఫర్ట్గా ఉంటాడు. అది నాకు కూడా తెలియదు అన్న. ఇప్పుడు అదే అనుకుంటా నేను. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అన్న, నన్ను కాసేపు నేను ఏ కేటగిరీ చెందుతాను నేను అనుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేటగిరీలో నేను ఉండదు అనుకుంటా. ఓకే. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ గత 2 ఏళ్లలో చూసుకున్నట్టయితే ఒక 35 కానీ, బలగం కానీ, తర్వాత సారంగపాణి జాతకం, కోర్ట్, బలగం, ఇవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ మెయిల్, ఇట్లాంటివన్నీ ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ జానర్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఈ మధ్యలో వచ్చే సేవ్ ద టైగర్స్ కానీ, లేకపోతే అన్హర్డ్ కానీ, నాకు ఎక్సైటింగ్ కాంటెంట్ మీద పనిచేయడం ఇంట్రెస్ట్ ఉంటుందన్న. ఎందుకంటే ఆడియన్స్ మారారు కదా, మనం కూడా వాళ్ళతో మారాలి, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే నేను ఒక ఆడియన్స్ని, నేను ఆ ఆడియన్స్లో నేను ఒక్కడిని. నేను ఇలాంటి కథలు వినాలనుకుంటా, చూడాలనుకుంటా, చెప్పాలనుకుంటా. సో నేను ఒక పర్టికులర్ జానర్ ఇష్టం అని నేను చెప్పలేను, ఎందుకంటే మంచి కథ ఉంటేనే చేయాలి అనేది నేను అనుకుంటా అన్న. ఇప్పుడు వచ్చే కథ చాలా, ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే కథ చాలా సీరియస్, ఇది షూటింగ్లో ఉన్నది. ఇది చూసుకున్నట్టయితే మంచి హ్యూమర్ ఉండే ఒక నైస్ రామ్ కామ్ డ్రామా కదా. సో దేనికి దానికి పొంతం లేకుండా అదొక కాన్షియస్ డెసిషన్ అని కాదు, నాకు చెప్పే కథల్లో ఏది నచ్చుతుందో అది చేస్తున్నాను అంతే. ఈ సేవ్ ద టైగర్స్ అంటే గుర్తొచ్చింది. అంటే ఈ ఓటీటీ ఏజ్లో యూఆర్ బికేమ్ డియర్ టు ఎవ్రీ హోమ్ అనుకోవాలి. ఎందుకంటే పీపుల్ లవ్డ్ ఆల్ దోస్ ఎపిసోడ్స్ కానీ, దాని ముందు వచ్చింది కానీ చాలా ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే లైక్ సినిమాల ద్వారా జనాల్ని ఆకట్టుకోవడం అనేటువంటిది ఒకటైతే, ఇది ఈ వెబ్ సిరీస్లు వాటి ద్వారా ఇంకా దగ్గర అవ్వడం అనేటువంటి దాని గురించి అది నేను ఏమర్థం చేసుకుంటున్నా అంటే, ఇప్పుడు సార్ అన్న మనం ఎంత కష్టపడ్డా కూడా అందరు థియేటర్కి వస్తారని నేను అనుకోను అన్న. ఆర్టిస్ట్గా నేను సెల్ఫిష్గా ఏం ఆలోచిస్తా అంటే, ఓహో నువ్వు ఓన్లీ ఓటీటీ చూస్తావా, సరే నీకు ఓటీటీలో చూడాలంటే నేనేం చేయాలి, అది నా సెల్ఫిష్ అనమాట. సరే నేను అక్కడ కూడా వస్తావు, నువ్వు ఫోన్లలో చూస్తావా, యూట్యూబ్లో చూస్తావా, లేకపోతే ఇప్పుడు ఫోన్లో మనం ఓటీటీ చూస్తున్నాం చాలామంది. 90% ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసి సినిమాలే ఫోన్లో చూసే జనాలు నా ఇంట్లోనే ఉన్నారు. నేను పెద్దగా ఎక్కడదా చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ కూడా మంచిగా ఫోన్లో చూస్తుంటుంది సినిమా. ఎందుకే అంత పెద్ద టీవీ ఉంది కదా అంటే, అదేదో బాగుందిరా కాస్త నిద్రపోయేటప్పుడు చూస్తా. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి ఆడియన్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా నేను కథలు చెప్పాలి. అండ్ ఇక్కడ ఏంటంటే అన్న, మీడియం వేరైనప్పుడు చెప్పే ఫార్మాట్ కూడా వేరు. ఇప్పుడు ఒక 8 ఎపిసోడ్స్ 6 ఎపిసోడ్స్లో కథ చెప్పాలంటే ఆర్టిస్ట్గా నాకు కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. అంటే నేను ఇక్కడ కేవలం 90 minutes 120 minutes కథ చెప్తాను నేను, అక్కడ 300 minutes to 400 minutes కథ చెప్తాను నేను. సో నాకు ఆ ఫార్మాట్లో ఉండే ఛాలెంజ్ ఇష్టం. ప్రదీప్ అద్వైతం లాంటి ఒక గొప్ప రచయితతో పనిచేయడం ఇష్టం నాకు. వాళ్ళు సో ఆ టీంతో పనిచేయడం, మహిళ లాంటి ఒక విజనరీతో పనిచేయడం నాకు ఇష్టం. సో ఇవన్నీ ఏంటంటే అన్నీ కలిసి రావడం వల్ల నాకు కూడా కొత్తగా నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ మీరు చెప్తే నమ్మరన్న, మా అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు చాలామంది గంటారవి అంటారు. అసలు నేను వాళ్ళ కోసం చేసింది కాదు ఆ సిరీస్ యాక్చువల్లీ. సో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఇది క్లీన్గా ఉండే వెబ్ సిరీస్, ఇది కుటుంబ సమేతంగా మనం చూడొచ్చు, అన్నం తినేటప్పుడు చూడొచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు చూడొచ్చు, బోర్ కొట్టినప్పుడు చూడొచ్చు. అప్పుడు పిల్లలు వాళ్ళతో కూర్చొని చూస్తున్నారు. సో పెద్దల కంటే కూడా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. సో నేను పిల్లల్ని డిస్కవర్ చేసిన అన్న ఆడియన్స్గా. గంటారవి వాళ్ళకి చాలా ఫేవరెట్ అనమాట. సో ఇది నాకు ఒక రెవల్యూషన్. సో ఇట్లాంటివి తెలుసుకోవడం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. బట్ డిడ్ యూ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే వెబ్ సిరీస్ చేయడానికి ఈ సినిమాలు చేయడానికి ఏమైనా ఉందా? జస్ట్ ద రైటింగ్ ఫార్మాట్ అన్న, మిగతా ఏమీ మారతలేవు. అంటే మీరు ప్రొడక్షన్ వాల్యూ చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు, అయ్యే కెమెరాలు వాడతాము, అయ్యే టాప్ టెక్నీషియన్స్, టాప్ ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ యూ సీ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ లైక్ అభినవ్, నా ఫ్రెండ్, చైతన్య కృష్ణ, దేవ్యాని, పావని, లేకపోతే జోర్దార్ సుజాత, వీళ్ళందరూ తక్కువ కాదు. సో ఐ గెట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ నాకు పెద్ద డిఫరెన్స్ ఓన్లీ రైటింగ్ స్టైల్ అండ్ ఫార్మాట్. బట్ నేను పెట్టే హార్డ్ వర్క్ అంతే ఉంటుంది, పెట్టే టైం అంతే ఉంటుంది, ఏమి మారవు అన్న. జస్ట్ చూసే మీడియం ఒక్కటే మారుతుంది అంతే. సో కమింగ్ బ్యాక్ టు ప్రేమ్, అంటే ఈ మంచి మ్యూజిక్ కూడా ఉన్నట్టు డెఫినెట్లీ అన్న. లియోన్ జేమ్స్ అమేజింగ్ మ్యూజిక్, శ్రీమణి లిరిక్స్ అండ్ జేడి మాస్టర్ అంతా. ద మ్యూజిక్ in terms of visual, lyrics, everything is top notch అన్న. అంటే నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను కాదు కానీ ఐ బిలీవ్
ఐ వాంట్ షో ద ఫుల్ సాంగ్ ఆఫ్ యాక్చువల్లీ దోచావే నన్నే. అది ద వే టు షార్ట్ కానీ మీరు పాటలు చూస్తుండొచ్చు, మల్టిపుల్ లైట్స్లో మల్టిపుల్ ఫ్రేమ్స్ అన్నిట్లా ఎన్కంపాస్ అవుతుంటాయి. అలాగే తర్వాత విశ్వనాథ్స్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అన్న. మీరు చూసారు గామిలో కానీ 8 వసంతాల్లో కానీ, యూ విల్ సీ ఎ సిమిలర్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ హియర్. శ్రీమణి లిరిక్స్ కూడా చాలా మీకు అంత పెపీ నైస్ బీట్ ఉన్న నంబర్ లియోన్ జేమ్స్ కొడితే చాలా, రాధ కూడా దొంగైతే ఎలా అని ఒక ఇంట్రెస్టింగ్ మెటఫర్ రాసిన సాహిత్యం అది. ప్రేమలో తర్వాత నాకు బాగా నచ్చిన ఒక లవ్ సాంగ్ ఉందంటే అది దోచావే నన్న నేను నమ్ముతా అన్న. ఎందుకంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో ప్రేమలో ఇట్ వాజ్ క్వైట్, అంటే ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు అది. సో మళ్ళీ దీనికి ఇంకొంచెం టైం తర్వాత, సినిమా తర్వాత ఇంకా ఈ పాట వాల్యూ పెరుగుతుందని అనుకుంటున్నా. ఇంకో 2 రోజుల్లో 3-4 డేస్లో ఇంకో కొత్త పాట కూడా వినిపిస్తాను, అది కూడా మీకు నచ్చుతుంది. అండ్ ఈ సినిమాని నలుగురిలోకి తీసుకెళ్ళడానికి మాకు బాగా హెల్ప్ అయ్యి మమ్మల్ని రైడ్ చేస్తున్నాయి సంగీతం అన్న. అంటే నిన్న కూడా మేము శరత్ సిటీ మాల్లో డ్యాన్స్ చేస్తుంటే వీ కుడ్ హియర్ ద చియర్స్. అండ్ మా డాన్స్, నేను ఆనంది చేసిన డాన్స్ కూడా చాలా వైరల్ అవుతుంది. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ అన్న. ఒకప్పుడు సినిమా అనేటువంటిది ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీడియం. సో నవ్ డేస్ ఏంటంటే లైక్ చాలా వచ్చేసాయి. ఒక మనిషి, ఒక ఆడియన్ ఎంటర్టైన్ అవ్వాలి అని అంటే అతని చేతిలో ఫోన్ ఉంది అని అంటే రకరకాలు ఉంటాయి. చక్క అలా రీల్స్ ఇలా 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 అనుకుంటా రీల్స్ చూసుకుంటూ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. టైం పాస్ చేసే ఇవి చాలా పెరిగిపోయాయి. సో ఇప్పుడు సినిమాకి జనాన్ని రప్పించాలి అని అంటే సంథింగ్ షుడ్ బి దేర్. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనో, లేకపోతే ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా అలా. ఇలాంటి టైంలో ఒక కంటెంట్తోనో లేకపోతే ఒక చిన్న సినిమాగానో రావడం, అది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఫుట్ఫాల్ ఎలా తెప్పించుకోవాలి అనేటువంటి విషయం మీద అడిగితే ఏం చెప్తారు? నేను కొద్ది రోజుల క్రితం, ఐ థింక్ కొద్ది రోజులు కాలే 1 year అయింది, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ కలిసిన అనమాట. చాలా పేరున్న డిస్ట్రిబ్యూటర్, మన సర్కిల్స్లో చాలామంది తెలుసు. ఆయన ఒక మాట అన్నాడు, సార్ మీరైనా సరే ఏడాదికి ఒక 3-4 సినిమాలు చేయండి సార్ అన్నాడు ఆయన. మీకేం సార్ బొక్క, మీరు ఎన్నో చెప్తారు అని అనుకుంటుంది మైండ్లో. కానీ తర్వాత ది ఎకానమీ ఆఫ్ థియేటర్స్ కనుక మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్ ఫీజ్ అన్న వాళ్ళకి. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఎంత పరిస్థితి దారుణంగా ఉండేదంటే సమ్మర్లో సినిమాలు లేవు, యాక్చువల్లీ థియేటర్లు మూసేశారు. దట్ ఈస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్, స్పెక్టకల్ చూడడానికి వచ్చే జనాలు వస్తున్నారు. బాహుబలి మెర్లీ రిలీజ్ అయినా నేను కూడా వెళ్ళి చూసే సందర్భం ఉంది. ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ మనం కావాలని కోరుకుంటున్నాం. కానీ ఆడియన్స్ కూడా ఎంత తెలివిగా ఉన్నారంటే వాళ్ళు కూడా రాజమౌళి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్పెక్టకల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రియదర్శి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే కథలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఐ వాంట్ టు సర్వ్ సార్ అల్టిమేట్గా అన్న ఆడియన్స్ విన్ కావాలన్నా. ఏదేమైనా సరే ఇప్పుడు మన దివాళీలో 4 సినిమాలు వచ్చినా we all felt personally that the audience should win. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళకి ఇచ్చామా లేదా అంతే అన్న. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఎంటైర్లీ, దట్ ఈస్ ఎనీ 4 ఒకేసారి వచ్చినా 4 వేరువేరుగా వచ్చినా కూడా అల్టిమేట్లీ ది ఆడియన్స్ షుడ్ విన్. వాళ్ళకి పెట్టిన పైసలకి వాల్యూ రావాలి అనేది నమ్ముతాను. నేను కూడా అదే నమ్ముతాను. సో కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కాస్త ఛాలెంజింగ్గా ఉండొచ్చు. అదే మీ ఆడియన్స్కి మీ ద్వారా అడిగేది, రిక్వెస్ట్ చేసేది అదే, దట్ మాకు థియేటర్స్లో ఫేర్గా ఛాన్స్ ఇవ్వండి అండ్ ఇలాంటి సినిమాలు కూడా కొంచెం ఆదరించండి. సో దట్ మీరు ఆదరిస్తేనే నేను మళ్ళీ ఇలాంటి కథలు చెప్పే అవకాశం నాకు దొరుకుతుంది. ఇలాంటి ప్రొడ్యూసర్స్ అరే ప్రియదర్శి తోటి మనం ఇంకొక సినిమా చేయొచ్చు అని ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద ట్రస్ట్ ఐ వాంట్ టు బిల్డ్. అండ్ ఆనెస్టీ అంటే నా సిన్సియారిటీ, నా అథెంటిసిటీలు, ఇట్లాంటి సిటీలన్నీ కలిపి నేను ఒకటే అడితే ఏంటంటే ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ మై ఫిలిమ్స్. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా దర్శి ఎలా ఉంటాడు డైరెక్టర్స్తో? అంటే లైక్ నేను అడిగేది ఎలా అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణతో దర్శి ఎలా ఉంటాడు, ఈ నవనీత్ శ్రీరామ్తో దర్శి ఎలా ఉంటాడు? ఇవన్నీ ఏవే జరిగినా ఇప్పుడు అంటే ఏంటంటే అన్న, ఇద్దరు ఆఫ్ కోర్స్ మోహన్ గారు మోహన్ గారు ఇస్ సచ్ ఐ బీన్ వెయిటింగ్ 10+ years టు ఎవర్ సిన్స్ దిస్ ఫిల్మ్స్ కేమ్ అండ్ ఐ వాంటెడ్ టు బి ఎన్ యాక్టర్. ఆయన సినిమాలో ఎందుకంటే ఆయన ఒక మంచి గురువు సార్, నాకు నేను గురువుగా చూస్తాను. చాలా నేర్పిస్తారు, గొప్ప సాహిత్యం చదువుకున్న వ్యక్తి. అండ్ తెలుగు సినిమా గర్వపడాలి అలాంటి రచయిత దర్శకులు మన దగ్గర ఉన్నారు అన్నట్టు. అండ్ సాహిత్య రంగానికి, సినిమాకి ఒక మంచి వారధి కడుతున్నారు ఆయన యాక్చువల్లీ.
అండ్ హీఈస్ కంటిన్యూస్లీ డూయింగ్ దాట్. అండ్ ఆయన దగ్గర నుంచి ఏం లేదు సార్, ఎవ్రీడే ఇట్ వాజ్ లైక్ ఏ కొత్త విషయం చెప్తారు మీరు అని వెయిట్ చేయడం. ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్గా ఇక్కడ ఏంటంటే నాకంటే ఒక 5-6 years చిన్నోడు పిల్లగాడు, వీడికుండే ఐడియాస్, వీడికుండే వరల్డ్ అండర్స్టాండింగ్, ఎంతూసియాజము, ఆ ఎనర్జీ, ఏందన్నా నువ్వు ఎప్పుడు అట్లా చేస్తావు, కొంచెం వేరేలాగా చేయొచ్చు కదన్నా ఇక్కడ. ఓహో అంటే అంటే వీడు నా సినిమాలు చూసి, అక్కడ మోహన్ గారు నా సినిమాలు చూసి. సో ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్. ఒక యాక్టర్గా నాకేంటంటే ప్రతి ఒక్కళ్ళు నాకు నా నుంచి ఎంతో తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో పొందాను. సో టు బీ యాజ్ అన్ యాక్టర్, టు బీ లైక్ వాటర్ అండ్ రివర్ అండ్ ఫ్లోయింగ్ విత్ దేర్ ఐడియాస్, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. అండ్ ప్రొఫెషనల్గా ఉండడం వేరు, అంటే ప్రొఫెషనల్గా అందరూ ఉండాలన్న, అది పెద్ద సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కాదు. అందరూ ప్రొఫెషనల్గా ఉండాలి, పని చేస్తాం అందరం. కానీ ఆ పని ఎలా జరుగుతుంది అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్న. ఏమవుతుందంటే సినిమా ఆడినా ఆడకపోయినా ఏంటంటే ఆ సినిమాలో మేము పెంచుకున్న రిలేషన్షిప్సే గుర్తుండిపోతాయి ఆఖరికి. ఎంత గొప్ప సినిమాలు చేయొచ్చు, ఎంత గొప్ప సినిమాలు చేయకపోయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ దిస్ రిలేషన్షిప్స్ అన్న, దిస్ మ్యాటర్ ద మోస్ట్ టు మీ. అండ్ ఇలాంటి వాళ్ళతో అసోసియేట్ అయిన ప్రతిసారి ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు ఫైండ్ దీస్ పీపుల్, ఆర్ లక్కీ ఎనఫ్ ఇలాంటి రైటర్లు నాకు వచ్చి నాకు లైఫ్ ఇస్తున్నారని చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. అండ్ ఐ హైలీ క్రెడిట్ దీస్ రైటర్స్. నేను ఎప్పుడూ ఏ కొత్త రైటర్కి బ్రేక్ ఇవ్వలే, ఇలాంటి రైటర్లే వచ్చి నాకు బ్రేక్లు ఇచ్చారు. వాళ్ళే బ్రేక్లు అంటే నాకు గొప్ప పొజిషన్లో తీసుకుపోయారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రైటర్స్ టు హెల్ప్ మీ బిల్డ్. ఈ కొత్త డైరెక్టర్స్ లేకపోతే ఈ మొత్తం రైటర్స్ కానీ వీళ్ళు దర్శకి కథ చెప్పాలి అని అంటే ఈజీగా ఉందా, లేకపోతే ఇంకొకరు కథ వినాలా? అంటే ఇది కొంచెం డిబేటబుల్ ఇష్యూ అన్న. యాక్చువల్లీ దీని గురించి మనం చర్చిద్దాము. నాకు ఇక్కడి నుంచి కొంచెం ఇట్లా వేరే ఎనర్జీ వస్తుంది కానీ, బట్ ఈజీ అన్న యాక్చువల్లీ చెప్పాలంటే. నేను అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అన్న, ఇప్పుడు ఇది గొప్పగా చెప్తున్నాను కాదు కానీ, నాకు కానీ మా మేనేజర్ సీతారాం గారు కానీ వీ గెట్ లాట్ ఆఫ్ స్టోరీస్ అన్న. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే కొంతమంది ఎట్లా ఉంటుంది సార్, ఒక 5 to 10 crores మధ్యలో ఒక సినిమా అనుకుంటున్నాం సార్, మీరు చాలా యాప్ట్గా ఉంటున్నారా అని అనుకుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్ నేను ఒక కథ మీ గురించి అనుకుని రాస్తున్నాను సార్ అని అంటుంటారు. ఇంకొంతమంది డైరెక్ట్గా పిచ్ డెక్ పంపిస్తారు, అంటే ఈ కథ ఇది 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 అని. సో ఇట్లా ఏంటంటే ఇట్లా టూ మెనీ ఎంక్వైరీస్ ఉన్నప్పుడు ప్రతి కథ విని చదివి చేసే అంత ఎనర్జీ అందరికీ అన్నిసార్లు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్ కమ్స్ త్రూ లెజిట్ ఛానల్స్, లైక్ ఒక ప్రొడ్యూసర్ గారే ఫోన్ చేయడము, నాకైనా నన్ను రీచ్ అయ్యే ప్రొడ్యూసర్స్, ఫ్రెండ్స్, ఇన్ మీడియా, ఇన్ డైరెక్టర్ సర్కిల్స్లో. ఇప్పుడు నాకు కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తరుణ్ ఒక కథ పంపించాడు, నేను ఓకే చేశాను అని. అది తరుణ్ నాకు ఒక ఫ్రెండ్గా పంపించిన కథ నేను అట్లా వింటుంటాను. అట్లా చాలామంది పంపిస్తుంటారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు నాకు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కథ వస్తుంటారు, వింటుంటాను. లేకపోతే ర్యాండమ్గా ఎక్కడో నా ఫోన్ నెంబర్ దొరికి పట్టుకున్న వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉండి ఇప్పుడు కథ వింటున్నాను, యాక్చువల్లీ దాన్ని సీరియస్గా తీసుకుందామని ఇట్లా ర్యాండమ్గా నాకు సీతారామన్నకు వచ్చింది. సీతారామన్న నాకు అదే అన్న ఇది బాగుంది చదువు ఒకసారి అని అన్నాం. సో ఇవన్నీ ఏంటంటే సెన్సిబుల్గా ఒక కథ చదవాలనుకునే టైంలో ఇంత ఫ్లఫ్ ఉంటుంది మా దగ్గర. సో వీటన్నిటి టైం పడుతుంది అన్న. అండ్ ఐ కాంట్ డూ లాటరీ సిస్టమ్ అంటే ఇట్లా కెలికేసి చిట్టి ఈ కథ చదువు, ఐ కాంట్ డూ దట్ అన్న. సో ఇది వీఆర్ ఓపెన్, బట్ ఇట్ ఆల్వేస్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు టెల్ ఎనీబడి ద ఫైనల్ మెసేజ్. అండ్ క్లియర్లీ ఇట్ ఈస్ అల్టిమేట్లీ మై డెసిషన్ ఓన్లీ. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రేమంటే అనేటువంటి సినిమా మెయిన్ యూఎస్పీ అంటే ఏం చెప్పు? మెయిన్ యూఎస్పీ ఏంటి అంటే అన్న, ఒకటి ద స్టోరీ అన్న. ద స్టోరీ ఈజ్ ద మెయిన్ యూఎస్పీ. అండ్ ఇప్పుడు దాకా నన్ను చూసిన ప్రేక్షకులు ఏవైతే ఉన్నారో నన్ను ఇలా చూసి ఉండరు, డెఫినెట్లీ నాట్. అండ్ కొంత గొప్ప యూ విల్ డ్రా సమ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్, ఇదేంది డార్లింగ్ లాగా ఉంటుందేమో అని అనిపిస్తుంది, కానీ డార్లింగ్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అది నిన్న ఎస్పెషల్లీ టీజర్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఆల్సో వీ హ్యావ్ సుమక్క, ఐ హ్యావ్ ఆనంది యాజ్ మై ఫెలో యాక్టర్స్. అండ్ నేను ఆఫ్టర్ డ్రాగన్ తర్వాత లియోన్ జేమ్స్ లాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, అండ్ విశ్వనాథ్ లాంటి ఒక ప్రామిసింగ్ టాలెంట్, అరవింద్ లాంటి ఒక ప్రొడక్షన్ డిజైనర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై ప్రొడ్యూసర్స్, ఏషియన్ సినిమాస్.
వీళ్ళతో పనిచేయడం అనేది నాకు వీళ్ళ ద్వారా చూసే కొత్త వాళ్ళకి ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ స్పెషల్ అని నేను నమ్ముతాను. నెక్స్ట్ రాబోయేది మన అసమర్థుడు అని ఒక సినిమా చేస్తాను. తర్వాత సీజన్ 3 ఆఫ్ సేవ్ ద టైగర్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ కొంచెం సుయోధన ఎట్లాంటి సినిమాలు ఉన్నాయి ఓపెనింగ్ చెప్తా ఇంకా డీటెయిల్స్. సో క్యాలెండర్ కంప్లీట్ ఫుల్. అంటే అదే రోజు కూలీ డ్యూటీ ఎక్కడ చేస్తున్నాను కానీ రిలీజ్లే మరి ఎమ్మటెమ్మటే అది నా చేతిలో ఉండట్లేదు. బట్ ఐ షుడ్ రెస్పెక్ట్ ద బిజినెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ ద రిలీజ్ క్యాలెండర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ప్రొడ్యూసర్ సునీల్ గారు, వీళ్ళు జాన్వి గారు, వీళ్ళందరూ వాళ్ళు ఆ గేమ్లో నిష్ణాతులు. సో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ అన్నీ. డెఫినెట్గా అంటే ఒక మంచి వైబ్ అయితే కనబడతా ఉంది. సోఫార్ వచ్చిన పబ్లిసిటీ కంటెంట్ టీజర్ కానీ లేకపోతే దోచావే కానీ చాలా బాగున్నాయి. అండ్ ఐ హోప్ డెఫినెట్లీ ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్ ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. సో అది దర్శితో ప్రేమంటే ముచ్చట్లు. కీప్ వాచింగ్ NTV.